శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు మార్చి మాసంలో 7వ తేదీ అనగా శుక్రవారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకులు మీకు గంట గంటకు జరగబోయేది తెలిస్తే షాక్ అయిపోతారు. ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఈ రోజున గ్రహస్థితి రీత్యా మీకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, మరి వీరికి ఎటువంటి సంఘటనలు ఎలా జరగబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారికి ఈ రోజున ఆర్థిక పరమైన అంశాలు అన్నీ కూడా కలిసొస్తాయి. చాలా రోజులుగా ఉన్నటువంటి రుణ సమస్యలు ఈ రోజున తీర్చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా చాలా బలాన్ని కూడా చేకూర్చుకుంటారు. ఆకస్మికంగా ధనాన్ని పొందే సూచనలు కూడా ఉన్నాయి. డబ్బు మీ చేతి నిండా పుష్కలంగా ఉండడం వల్ల ఖర్చులు, అవసరాలు అన్నీ కూడా తీర్చుకుంటారు. ఇక కుటుంబంలో కావలసినటువంటి విలువైన వస్తువులు కూడా మీరు కొనుగోలు చేస్తారు. ఇక మరీ ముఖ్యంగా ఈ రోజున ఆర్థిక సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు. ఇక మీ చిన్ననాటి స్నేహితులను కూడా ఈ రోజున కలుసుకుంటారు. మీ మనసులో ఉన్నటువంటి మీ ప్రియమైన వారిని ఈ రోజున కలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ రోజు వారితో కలిసి ఎక్కువగా సమయం గడిపే అవకాశం ఉంటుంది. అలాగే విహార యాత్రలు చేసేందుకు, విందు వినోదాల్లో పాల్గొనేందుకు కూడా మీ సమయాన్ని ఈ రోజు కేటాయిస్తారు. ఇక ఆశ్చర్యకరమైనటువంటి రహస్యమైనటువంటి సమాచారాలు కూడా మీరు ఈ రోజు తెలుసుకుంటారు. ఇక ఈ విషయాలు మీలో చాలా ఆనందాన్ని తీసుకొని వస్తాయి. ఇక స్నేహితులతోనూ, ఆప్తులతోనూ ఈ రోజంతా కూడా సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపే అవకాశం ఉంటుంది. ఈ రోజు వ్యాపార లావాదేవీలు మరింత ముందుకు సాగుతాయి. వ్యాపార విస్తరణ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇక ఈ రోజున మీ వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో డబ్బును పొందవచ్చు. ఉద్యోగం చేసే చోట అనేక మార్పులు అయితే ఉండబోతున్నాయి. అదనపు బాధ్యతలు వచ్చి పడినా కూడా ఈ రోజున ఈ మార్పులు మీకు అనుకూలత తెచ్చిపెడతాయి. మీలో నూతన ఉత్సాహాన్ని తెచ్చిపెడతాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. మంచి విద్యా అవకాశాలు కూడా పొందే సూచనలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ రోజు మంచి అనుకూలత ఏర్పడుతుంది. ఇక మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఆస్తిపరమైన అంశాలు కూడా కలిసొస్తాయి. అంతేకాకుండా ఈ రోజున అనారోగ్య సమస్యలు తగ్గిపోయి కుటుంబంలో సఖ్యత అనేది ఏర్పడుతుంది. మరి ముఖ్యంగా ఈ రోజు ఆర్థిక అంశాలు కలిసి వచ్చి అంతా కూడాను సంతోషంగా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. మీ ఆలోచనలు అన్నీ కూడాను పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటారు. ఒకసారి వ్యతిరేకంగాను, ఇంకొకసారి సానుకూలంగాను మీ యొక్క ఆలోచనలు అనేవి ఉంటాయి. ఇక ఈ రోజున గంట గంటకు కూడా మీ ఆలోచనలు అనేవి మారిపోతుంటాయి. చేసే ప్రతి పనిలో కూడా లోతుగా ఆలోచించడం చేస్తారు. దేనివల్ల ప్రయోజనం, దేనివల్ల ఇబ్బందులు అనేవి ఇవన్నీ కూడా ఆలోచించి మీ మనసు పరిపరి విధాలుగా అడుగులు వేస్తుంటుంది. ఇక ముఖ్యమైన సమాచారాలు మీలో మరింత ఉత్సాహాన్ని తీసుకొస్తాయి. ఈ ఆలోచనలతో తొందరపాటు కూడా ఎక్కువగా ఉండేలాగా చేస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు అన్నీ కూడా వేగంగా ముందుకు కదులుతాయి. ఇక ముఖ్యమైనటువంటి సమస్యలు తీర్చుకొని ఊపిరి పీల్చుకొని ఈ రోజున ఊరట పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ రోజున చాలా రోజుల నుండి వేధిస్తున్న ఒక సమస్య తీరిపోయే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ పెరుగుతుంది. వారి యొక్క ప్రేమ లభించడం వల్ల మీలో తెలియని ఉత్సాహం ఏర్పడుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ రోజున కుంభరాశి జాతకులు మీకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.